వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణలో సినిమా టికెట్ రేట్స్ పెంపు వివాదంగా మారుతోంది. పుష్ప 2 తొక్కిసలాట ఘటన తర్వాత పెద్ద సినిమా రిలీజ్ టైంలో గందరగోళం ఏర్పడుతోంది. టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇవ్వడం, దానిపై కోర్టు స్టే ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా రాజాసాబ్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే రాజాసాబ్ సినిమాకు చివరి నిమిషంలో జీవో ఇచ్చారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ సినిమాను కావాలనే టార్గెట్ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక మరోవైపు సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇదే విషయంపై ఇవాల్టి అనాలిసిస్ చూద్దాం డిఎన్ఏలో. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఈ టాపిక్ అయితే డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో ఏం చెప్తారు? నేను చెప్తానంటే రేవంత్ రెడ్డి జగన్ బాటలో వెళ్తున్నారు సినిమా ఇండస్ట్రీ విషయంలో. మీరు చూడండి, అంటే గతంలో పుష్ప 2 సినిమా తర్వాత అసలు ప్రీమియర్స్ ఉండవు, ఇంకా రేట్ల పెంపు అనేది ఉండదు అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత వెంటనే దిల్ రాజు సినిమా వచ్చింది. దిల్ రాజు ప్రభుత్వ పదవిలో ఉన్నారు కదా. సో ప్రభుత్వ పదవిలో ఉండగానే ఆయన సినిమా రాగానే సంక్రాంతికి వస్తున్నా కానీ లేకపోతే గేమ్ చేంజర్ కానీ పెంచేశారు, ప్రీమియర్లు ఇచ్చేశారు, తర్వాత రేట్ల పెంపు కూడా చేశారు. సో అదైన తర్వాత కొన్ని సినిమాలకు ఉంటుంది, కొన్ని సినిమాలకు ఉండట్లేదు. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ రాజాసాబ్ ప్రభాస్ సినిమా వచ్చింది, దానికి చివరి నిమిషంలో రాత్రి 2 గంటలకు జీవో ఇచ్చారు, ఏది ప్రీమియర్స్ గురించి. కానీ ప్రీమియర్స్ రాజాసాబ్ వేసుకోలేకపోయారు. రేట్ల పెంపు గురించి కూడా అదే జరిగింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్కి మాత్రం కొద్దిసేపటి క్రితం అనుమతి ఇచ్చినట్టుగా ప్రీమియర్కి కానీ, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ క్లారిటీ లేదు. అన్ని సినిమాలకు కూడా ఇస్తున్నారు వాళ్ళు ప్రీమియర్ వేసుకోవడానికైనా. అంటే ప్రీమియర్ అంటే ముందు రోజు బెనిఫిట్ షో అనేవాళ్ళు. ఇదివరకు బెనిఫిట్ షో నిజానికి బెనిఫిట్ కోసం ఖర్చు పెట్టాలి, అంటే ఏదన్నా కాజ్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకని ఆ బెనిఫిట్ షో తీసేసి 1 డే బిఫోర్ ఎవరైతే ఫ్యాన్స్లో ఉన్న ఈ స్టార్డము, ఫ్యాన్స్లో ఉన్న క్రేజీనెస్, చిరంజీవి సినిమా లేకపోతే ప్రభాస్ సినిమా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ సినిమా, అల్లు అర్జున్ సినిమా మేము అందరికంటే ఒక పూట ముందే చూసాము అని బయట వాళ్ళకి చెప్పుకోవడానికి చూసేది ఎవరు? అంత హార్డ్ కోర్ ఫ్యాన్సే కదా. ముందు రోజు రాత్రి 10 గంటలకు చూసేది. ఫ్యామిలీస్ ఎవరు చూడరు కదా. సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ దగ్గర ఇంకెక్కువ డబ్బులు వసూలు. సో వాళ్ళ దగ్గర దాని రేట్లు కూడా ఇష్టం వచ్చినట్టు నిర్ణయిస్తున్నారు. సో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే క్లారిటీ ఉంది, అన్ని సినిమాలకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. బట్ తెలంగాణలో మాత్రం నేను అసలు ఉండదు ప్రీమియర్ షోలు అని రేవంత్ రెడ్డి అన్నారు. పుష్ప 2 తొక్కిసలాట తర్వాత అసెంబ్లీ సాక్షిగా, నార్మల్గా ఏదో బయట చేసింది కాదు. ఆ తర్వాతనేమో దిల్ రాజు సినిమాలు వస్తే ఇచ్చేశారు, తర్వాత కొన్ని సినిమాలకు ఇస్తున్నారు. మొన్న రాజాసాబ్ సినిమాకేమో ఇవ్వలేదు, ప్రభాస్ సినిమా వచ్చింది, ప్రీమియర్ షో పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు అయిపోయింది కదా ఆలోపు. బట్ ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాకు మాత్రం అనుమతి వచ్చింది అని చెప్తున్నారు. కారణం ఏంటంటే చిరంజీవి రేవంత్ రెడ్డి ఫంక్షన్స్ కు వాటికి అటెండ్ అయ్యారు. మొన్న మీరు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో చిరంజీవి వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్. అయితే ప్రభాస్ ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు. మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రభాస్ రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. సో జగన్మోహన్ రెడ్డి గతంలో ఇట్లే చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒక విధంగా, రాని వాళ్ళకి వేరే విధంగా. అప్పుడు టికెట్ల రేట్లు పెంచాలని ఆచార్య సినిమా సందర్భంగా చిరంజీవి వెళ్ళినప్పుడు చిరంజీవి కానీ, రాజమౌళి, తర్వాత ప్రభాసు, మహేష్ బాబు వీళ్ళందరూ వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఉండే. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో చాలా ఇబ్బంది పెట్టారు. ఆ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టిన ఫలితం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత టార్చర్ పెట్టారు, వ్యక్తిగతంగా అనడంకు బాధపడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 21కి 21 సీట్లు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్కి కదా. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సేమ్ జగన్ ఫార్ములా ఫాలో అవుతున్నారు. పుష్ప 2 సినిమా వరకు కూడా ఒక ఫంక్షన్లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు అంటే ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాలేదు రేవంత్ రెడ్డి అని కూడా. నిజానికి రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ తెలుసు, తెలియకేం కాదు. ఫిలిం నగర్ క్లబ్లో, ఎఫ్ఎన్సీసీ క్లబ్లో రేవంత్ రెడ్డి మెంబర్. ఆ మెంబర్ ఉన్నప్పుడు చిన్నప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఆడుకునేవాళ్ళు. టెన్నిసో, క్రికెటో ఎఫ్ఎన్సీసీ క్లబ్, ఫిలిం నగర్ క్లబ్లో 2000 ఆ సమయంలో ఆడుకునేవాళ్ళు. తెలుసు, తెలియకేం కాదు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు.
బట్ అయినా సరే ఆ ముఖ్యమంత్రి పేరు సమయానికి గుర్తుకు రాకపోవడం అవన్నీ వల్ల ఎస్ ఇట్లా చేస్తారా. సో సినిమా అంటే ఒక్క అల్లు అర్జున్ మీద ఉన్న కోపం కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రిగా తనను గుర్తించలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పలేదు, ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇంకా పవర్ వాళ్ళ చేతిలో లేదు, ఇంకా కేటీఆర్ చేతిలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అన్న ఒక భావన ఉన్న నేపథ్యంలో పుష్ప 2 సమయంలో ఆయన అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, తర్వాత రిలీజ్ కావడం, తర్వాత సినిమా ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా కూడా నవీన్ యాదవ్ ఎన్నిక సందర్భంగా కూడా జూబ్లీహిల్స్ లో ఎన్నిక జరిగినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఏం చేశారంటే 20% ఏదైతే ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్స్ కానీ లేకపోతే టికెట్ హైక్ రేట్లో 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వండి అని చెప్పారు. దాని జీవో కూడా తీసుకొచ్చారు సినిమా కార్మికుల సంక్షేమం కోసం. సో ఇప్పుడు మనశంకర వరప్రసాద్కేమో మనకు పర్మిషన్ ఇచ్చారు, కానీ రాజాసాబ్కు పర్మిషన్ ఇవ్వలేదు. దీని వెనుక ఏమంటారంటే రాజాసాబ్ విషయంలో ప్రభాస్ కలవలేదు ఎన్నడు కూడా రేవంత్ రెడ్డికి, తలొగ్గలేదు కాబట్టి రాజాసాబ్కి ఇవ్వలేదు, ప్రీమియర్ షోలు ఇవ్వలేదు. అయిపోయిన తర్వాత రాత్రి 2 గంటల తర్వాత ఇచ్చారు, అప్పటికి ప్రీమియర్ షోలకు పర్మిషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లోనే వేశారు, తెలంగాణలోనే వేయలేదు. హీరోలకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా కొద్దిమందికి, ఏంటంటే ఈ పొలిటికల్ రాజకీయ నేతల్ని మేమెందుకు కలవాలి, మేమెందుకు మా టికెట్ రేట్ల గురించి అడుక్కోవాలి అన్న విధంగా వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మరెందుకు ఆ విధంగా చేశారో తెలీదు. మేబీ ప్రభాస్ కొంచెం కేటీఆర్ కు సన్నిహితుడు, సంతోష్ కు సన్నిహితుడు అని కూడా చెప్తూ ఉంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా ప్రభాస్ తీసుకొని ఒక చోట ప్రభాస్ దత్తత కూడా తీసుకున్నారు. సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఒక అడవిని కూడా దత్తత తీసుకున్నారు. సో మేబీ రేవంత్ రెడ్డి తను కలవలేదని కూడా అనుకోవచ్చు. ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఈ టికెట్ రేట్ల గురించి క్వశ్చన్ చేస్తే నాకింత విషం ఇచ్చి చంపండి కానీ ఈ క్వశ్చన్స్ అడగండి అన్నారు. ఆ సినిమా రేట్లు దాని గురించి చాలా చాలా పబ్లిక్ ఫోరమ్స్ లోనే ఎక్స్ప్రెస్ చేశారు. సినిమా రేట్ల గురించి నన్నెవరు అడగట్లేదు, నాకు తెలియకుండా జరిగిపోతుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. రోహన్ రెడ్డి చూసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రోహన్ రెడ్డి సినిమా టికెట్ల విషయాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా త్రూ రోహిన్ రెడ్డి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బైపాస్ చేస్తున్నారు. ఈ టికెట్ రేట్ల హైక్స్ జీవోస్ అన్ని కూడా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కోమటిరెడ్డికి తెలియకుండా అని చెప్పి. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన బయట ఉంటే కూడా పీసీఆర్ ప్లే చేస్తారు. సో ఆ బయటలో చాలా క్లియర్ గా చెప్పారు ఆ సినిమా టికెట్ల హైక్ గురించి నాకు తెలియదు, పుష్ప 2 తర్వాత నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, దానికి జీవోలు ఎట్లా వస్తున్నాయో ఏందో తెలియట్లేదని. గతంలో కూడా 2-3 సార్లు అదే ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఈ సినిమా టికెట్లకు సంబంధించి ఎట్లా ఇక్కడ నుంచి ఉండవని ఆయన చెప్పడం, ప్రీమియర్స్ ఉండవు, హైక్స్ ఇవ్వము అని ఆయన చెప్పడం, ఇంకోవైపు జీవోలు రిలీజ్ కావడం. సో సినిమాటోగ్రఫీ మంత్రి పేరుకు మాత్రమే ఉంది, అల్టిమేట్ గా నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. త్రూ రోహన్ రెడ్డి ద్వారా సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నట్టుగా చెప్తున్నారు. మాట్లాడదాం, మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఈ టికెట్ హైక్స్ గురించి వద్దని చెప్పి హైకోర్టులో కేసు వేసిన వ్యక్తి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే. ఏం చెప్పింది హైకోర్టు ఇవాళ? మీ కంటెన్షన్ ఏంటి, ఎందుకు హైక్ చేయకూడదని మీరు వెళ్ళారు హైకోర్టుకి? నిన్న మేము లంచ్ మోషన్ మూవ్ చేశాము. ఏది రాజా సాబ్ మెమో నెంబర్ 92 ఆఫ్ 8th January. మాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. కానీ రాజా సాబ్ కు ప్రీమియర్స్ వేయొద్దని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆలస్యంగా జారీ చేసిందా ప్రీమియర్స్ గురించి? అవునండి, మధ్యరాత్రి మాకు తెలిసే వరకే 9th అయింది. అది 8th అప్లోడ్ 9th నాడు చేశారు. ఓకే, ముందు రోజు రాజాసాబ్ ప్రొడ్యూసర్స్, తర్వాత ఇది మనశంకర వరప్రసాద్ గారి ప్రొడ్యూసర్స్, 2 సినిమాల ప్రొడ్యూసర్స్ WA వేశారు. అంటే రిట్ అపిలెంట్ వేస్తే మేము సుదీర్ఘమైన వాదనలు వినిపించాము. సరే, కర్ర విరగక పాము చావక అన్నట్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని గత సినిమాలకి, అంటే మేము ఇది సుదీర్ఘ న్యాయ పోరాటము
ఏదైతే పుష్ప నుంచి స్టార్ట్ అయిందో గేమ్ చేంజర్, దాని తర్వాత వచ్చిన ఈ రీసెంట్ గా వచ్చిన అఖండ 2, ఇవన్నిటిని కూడా మేము రికాల్ చేయించాం మెమోస్ ని. అయినా కానీ ఈ రెగ్యులర్ గా ఇలా పెద్ద సినిమాలని చెప్పి ఇస్తున్నారు. సో అప్పుడు మేము చెప్పాము రాబోయే సంక్రాంతికి ఉన్నది, ఇప్పుడు కోర్ట్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వీళ్ళు ఇలా టాక్ట్ఫుల్ గా ఇస్తున్నారు అంటే సింగిల్ జడ్జ్ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చాడు ఫర్ ఫ్యూచర్ అని. ఆ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని వాళ్ళు వెకేట్ చేయించుకోగలిగారు అక్కడి మటుకే. అంటే వెకేట్ అంటే దట్ ఆర్డర్ ఈస్ టు ద ట్యూన్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ పర్టైనింగ్ టు ద ప్రీవియస్ వన్, నాట్ ఫర్ ద ఫ్యూచర్ అని. అక్కడికి మాత్రం వాళ్ళకు వెసులుబాటు ఉంది. దెన్ ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అది ముఖ్యమంత్రి లేకుంటే సినిమాటోగ్రఫీ మినిస్టరా బ్యూరోక్రాట్సా అని పక్కన పెడితే గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ లేదు కాబట్టి అక్కడ మేము రెండో ప్రేయర్ అంటే ఏదైతే రిట్ అపీల్స్ లో 2 ప్రేయర్స్ ఉండే, ఒకటేమో ఈ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ని రిమూవ్ చేయమని, ఓకే అది రిమూవ్ చేశారు, టెక్నికల్లీ ఇట్ ఈస్ లీగల్లీ కరెక్ట్ కాబట్టి అయిపోయింది. బట్ రెండో ప్రేయర్ ఏదైతుందో డైరెక్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కన్సిడర్ అవర్ లెటర్ డేటెడ్ 4/1 ఒక సినిమాది అంటే 4th of January, అనదర్ లెటర్ 5th of January, అండ్ గివ్ ఏ అప్రోప్రియేట్ డైరెక్షన్స్ టు గివ్ ద వాట్ ఎవర్ వీ హావ్ ఆస్క్డ్, ప్రైజ్ హైక్స్ అండ్ స్పెషల్ షోస్. మీరు ఇందాక అన్నట్టు పేర్లు మారుస్తున్నారు కానీ అల్టిమేట్ గా ఇట్ ఈస్ ద బెనిఫిట్ షో. సో మీ వైఖరి ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సినిమా విషయంలో ఒక్కో విధంగా ఎందుకు వివరిస్తుంది? అదే దట్ ఈస్ కాల్డ్, మేము అదే అంటున్నాం, మా పోరాటము ఇవాళ కాదు. ఆ రోజు పుష్ప December 2024 నుంచి ఏమంటున్నాం మేము, ఓవర్ చార్జింగ్ సినిమా గోవర్స్ ఆర్బిట్రల్లీ బై ద స్టేట్ నాట్ హ్యావింగ్ కాంపిటెంట్ అథారిటీ. వాళ్ళకి లీగల్ గా చట్ట ప్రకారంగా లేదు. అయితే ఇక్కడ ఏమైతుంది, నాకు మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పవలసింది ఏంటిది అంటే క్లియర్ గా రేవంత్ రెడ్డి గారో లేదా కోమటిరెడ్డి గారో తెలంగాణ ప్రజల సొమ్ము, ఈ 4.5 కోట్ల ప్రజల సొమ్ము దోచి ఈ 4 సినిమా ప్రొడ్యూసర్లకు సినిమా హౌస్లకు ఇస్తున్నారు. ఇది ఎట్లయితే తెలంగాణ నిధుల కోసం నియామకాల కోసం తెచ్చుకున్నామో ఇంత క్లియర్ గా నీళ్లు ఎలాగో పంచాయతీ ఫ్యాన్స్ ఎంతైనా టికెట్ రేటు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ మధ్యలో మీకు ఎందుకు అభ్యంతరం? అది రాంగ్ అండి. ఇప్పుడు ప్రీమియర్ అయినా బెనిఫిట్ షో అయినా వాళ్ళు ప్రీమియర్ ముందు రోజే హీరో సినిమా, చిరంజీవి సినిమా లేకపోతే ప్రభాస్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ముందు రోజు చూసి వాళ్ళు దాన్ని ఆ స్టేటస్ లో పెట్టుకుంటారు, లేదా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. అదొక ఆనందం, మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం మా అభిమాన హీరో కోసం అని చెప్పుకుంటారు. మధ్యలో మీకేం అభ్యంతరం? భరత్ గారు, మేము సినిమాని ఆపట్లేదండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మేము ఫ్యాన్స్ కూడా మేలు చేసేది, మేలు చేసేది ఏంటిది అంటే సినిమాని మీరు చూడండి. ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన ధరకి, గవర్నమెంట్ ఏ ధర చెప్పింది, జీవో 120 అని తెలంగాణ గవర్నమెంట్ 2013 ఇచ్చింది. ఈవెన్ కోర్ట్ నెంబర్ 1 చీఫ్ జస్టిస్ కోర్టు కూడా 2021 లో రాటిఫై చేసింది. జీవో 120 ఉన్నన్ని రోజులు మీరు రేట్లు పెంచడానికి అవకాశం లేదు అని. ఇక్కడ మేము ఫ్యాన్స్ కి వ్యతిరేకం కాదు, ఫ్యాన్స్ కూడా 100 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాము. సినిమా చూడండి మీరు ఏ రోజు సినిమా వేస్తే ఫైనల్ ఇప్పుడు మరి శివశంకర్ వరప్రసాద్ సినిమాకైతే వచ్చినట్టుంది కదా అప్రూవల్. ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్, ఇది ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. 8వ తారీఖు రాజా సాబ్ ఇచ్చిన నాడే మెమో 92, ఇది మెమో 94 చిరంజీవి గారి సినిమాకి ఇచ్చింది. దీన్ని సపరేట్ చేశారు, మీ మీడియాకు తెలవలేదు, మాకు తెలవలేదు. ఇవాళ మార్నింగ్ 10th, టుడే వీఆర్ ఆన్ 10th, when 8th memo is not released on the same day, nor next day, they have released today tactfully, knowing that High Court is going on vacation. Okay. ఇది 8th రోజు ఆర్డర్ ఇచ్చినట్టు పాత డేట్ తో ఆర్డర్ ఇచ్చారు, అవునా?
అది పాత డేటా ఇచ్చారని కాదు, నేను అనుకునేది ఒక న్యాయవాదిగా 8వ తారీఖు నాడే ఇచ్చారు, ఫ్యాక్ట్ఫుల్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో తీసుకురాలేదు, ఇవాళ వార్నింగ్ తీసుకొచ్చారు అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్. ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మేము పరిరక్షిస్తాము అని చెప్పిండ్రో అదే రేవంత్ రెడ్డి గారు వారి ముఖ్యమంత్రి గారు ఇవాళ లేదా వాళ్ళ కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇవాళ అదే రాజ్యాంగం కోర్టు, ఇట్ ఈస్ హైకోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టిట్యూషనల్ కోర్టు. కాన్స్టిట్యూషనల్ కోర్టు మీద దే హావ్ ప్లేడ్ ఏ ఫ్రాడ్. ఇప్పుడు నాకు భయం లేదు, టుడే ఐఎమ్ నాట్ లూజింగ్, నేను సినిమా చూస్తలేను, నా డబ్బులు పోతలేదు, కానీ తెలంగాణలో ఉన్న అది ప్రభాస్ ఫ్యాన్ పక్కన పెట్టి మేము ప్రభాస్ ఫ్యాన్లకి సినిమా చూడొద్దని చెప్పట్లేదు, చూడండి. ఇవాళ ప్రభాస్ ఫ్యాన్లందరికీ వాళ్ళ మనీ సేవ్ అయింది, వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇవాళ 106 రూపాయలు 100 వాట్ ఎవర్ మనీ దే ఆర్ సేవింగ్. అట్లా ప్రతి సినిమాకి తెలంగాణలో ఈ ఫ్యామిలీ ఆడియన్సా, స్టూడెంట్సా, గిగ్ వర్కర్సా, ఆటో రిక్షా పుల్లర్సా, వాట్ ఎవర్ వాళ్ళందరి దగ్గర నుంచి మేము 35 నుంచి లెక్కలేశాము. కొన్ని సినిమాలకి 70 కోట్లు, యావరేజ్ గా 60 కోట్లు తీసుకుంటే రోజుకు నెలకు 2 సినిమాలు పెద్ద సినిమాలు అని వస్తే సంవత్సరానికి మేము 900 నుంచి 1300 కోట్లు తెలంగాణ ప్రజల నుంచి దోపిడీని ఆపుతున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు, కోమటిరెడ్డి గారికి అర్థం కావట్లేదు. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ 2 కుటుంబాల గురించో, మెగాస్టార్ గురించో, లేకుంటే ఇక్కడ ఇంకెవరి గురించో ఈ తెలంగాణ ప్రజని దోషి ఈ 4 కుటుంబాలకి 4 ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మా పోరాటం ఉంటది. ఇప్పుడు నేను టుడే మేబీ ఆఫ్టర్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ లీగల్ నోటీస్ ఆర్ సమ్ కాషన్ టు ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ టెలింగ్ దట్ ఇన్ స్పైట్ దట్ ఆర్డర్స్ ఆర్ దేర్ యూ షుడ్ ఒబే ఇట్. ఇప్పుడు తెలంగాణకి ఏం మేలు జరుగుతుంది చెప్పండి? సినిమా రిలీజ్ చేయమంటారు, మేము ఆపమంటారు, సినిమాని చూడండి. కానీ అధిక ధరలు ఎందుకు? ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ డబ్బులు అంటే ఫ్యాన్స్ కూడా తెలంగాణ వాళ్ళే. ఆంధ్రాలో అది పిచ్చి వాళ్ళకి, సంక్రాంతి పండుగ, మనకి దసరా పండుగ. అందుకనే 2 రాష్ట్రాల్లో విడిపోయింది. ఇంకోటి ఇది తెలుగు అది రాంగ్. ఎక్కడ హిందీ రాష్ట్రాలను సంబోధించారు. ఇంత ముందుకు అట్టనే మద్రాసి అంటే ఎన్టీ రామారావు గారు వచ్చి మనకి ఆంధ్ర అని చెప్పారు. ఇవాళ ఏమంటున్నాము, మనం ఆంధ్రప్రదేశ్ కాదు అనగానే, తెలంగాణ అనగానే మళ్ళీ మార్చి తెలుగు రాష్ట్రాలు ఇది ఎక్కడిది అంటే మా ఐడెంటిటీ కోల్పోవాలనా? తెలుగు సినిమాలు అంటున్నారు, కాదు తెలంగాణ సినిమాలు అనాలి. ఇప్పటి నుంచి తెలంగాణ సినిమాలు అనాలి, తెలుగు సినిమాలు ఏంటి? నాన్ సెన్స్. ఎవరన్నారు ఈ 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి? ఎవరన్నా కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తెలంగాణ వాడు? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజకీయాన్ని శాసిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ బికమ్ ఏ పప్పెట్ ఆఫ్ ఆంధ్ర రాజకీయం అనుకోండి, ఈ పెత్తందారులు అనుకోండి. నో ఇన్స్టేషన్ చూసే. బట్ ఏపీలో కూడా టికెట్ రేట్స్ ఏపీలో కూడా పెంచారు కదా. అది ఓకే అండి, వాళ్ళ ఇష్టము. ఏపీలో పెంచుకుంటారా పెంచుకోరా వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాష్ట్రము, వాళ్ళ హైకోర్టు. నేను కోట్లాడేది ఏపీ గురించి కాదు, తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గురించి. నా ముఖ్యమంత్రిని నిలదీస్తా. నా ముఖ్యమంత్రి అమ్ముడు పోయిండు, మా కోమటిరెడ్డి అమ్ముడు పోయిండు. కోమటిరెడ్డికి ఏం తెలియదు అంటున్నారు కదా ఈ విషయంలో. రాజ్యాంగం చేయమని తెలవకుంటే ఇది ఇన్ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్. నా ఎమ్మెల్యే, నల్గొండ ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ టు సే he cannot say like that, he cannot take a shelter like that. ఓకే. తెలంగాణ నా రక్తం ఉడికిపోతుంది. 1300 కోట్లు తీసుకెళ్లి ఎవరి ఇయర్ ఆంధ్ర వాళ్ళకి ఇస్తే నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు అక్కడ చలసాని గారు ఉన్నారు గారు చెప్తున్నా, ఈ 12 సంవత్సరాలు నియామకాలు కూడా చూద్దాం, నియామకాలు కూడా చూద్దాం. ఎంత అన్యాయం జరుగుతుంది. నియామకాలు అంటే నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్, మనం ల్యాండ్స్ ఇస్తున్నాము, భూములు ఇస్తున్నాము, అక్కడ వచ్చే పెట్టుబడులు. ఇప్పుడు ఆయన రైజింగ్ సినిమాలో ఇప్పుడు దిల్ రాజు కూడా తెలంగాణ ప్రొడ్యూసర్ కూడా సినిమాలు తెలంగాణ వాడు అండి. ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసాడో? తెలంగాణ పుట్టిన తెలంగాణ కదా. అవునా, తెలంగాణ ఉండొచ్చు, బట్ తెలంగాణ వాది. తెలంగాణ పుట్టడం వేరు, తెలంగాణ వాది వేరు.
ఆయన ఏం కోల్పోయిండు తెలంగాణ గురించి? ఏం సాక్రిఫైస్ చేసిండు? నేను చేసిన సాక్రిఫైస్. ఓకే, నేను వారం రోజుల నుంచి ఆయన హై ప్రొఫైల్ అడ్వకేట్. మరి ఇప్పుడు 8వ తేదీ ఆర్డర్ వచ్చిందని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళలేదా మీరు? ఇప్పుడు ఇవాళ హాలిడేస్ నడుస్తున్నాయి. నిన్న ఈవినింగ్ 6 దాకా హైకోర్టులోనే ఉన్నాను. ఓకే, ఏది రాజాసాబ్ మేము 92 మీద ఓకే మీరు సపరేట్ చేశారు, లేకుంటే దాంతో పాటు ఇది కూడా తెచ్చుకుంటాం వాళ్ళం. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ హాస్ ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ద కోర్ట్ అండ్ దే హావ్ చీటెడ్ ద తెలంగాణ పబ్లిక్. ఓకే, ఇవాళ తెలంగాణ పబ్లిక్ ని చీట్ చేసి ఈ వచ్చిన పైసల్ని తీసుకెళ్లి ఆ పెత్తందారులకు ఇస్తున్నారు. ఇవాళ మెగాస్టార్ అంటున్నారు. ఇవాళ ఆయన ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి? ఈయనకు అంత రేవంత్ రెడ్డికి అంత ప్రేమేంది? ఇప్పుడు ఆయన 2000 పార్టీ పెట్టి మర్జీ చేశాడు. టెక్నికల్ గా కాంగ్రెస్ లో ఉన్నాడా? ఎన్నడూ ప్రచారం చేశాడా? రేవంత్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్, నాకు మాట వస్తలేదు చెప్పడానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మజాక్ అయింది ఇది. మీరు క్లియర్ గా చెప్పండి. మేము తెలంగాణ ప్రజలము, తెలంగాణ బాధులము. ఐఎమ్ ఏ ఉస్మానియా. ఐ డిడ్ MBA ఫ్రమ్ ఉస్మానియా, LLM ఫ్రమ్ ఉస్మానియా. ఈ రేవంత్ రెడ్డి అయినా కోమటి రెడ్డి అయినా ఉస్మానియా గ్రాడ్యుయేట్ కాదు. ఇవాళ మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు? తెలంగాణ ప్రజల్ని పొమ్ముని తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి ఎట్లిస్తారు? ఆంధ్ర వాళ్ళకి ఎట్లిస్తారు చెప్పండి? ఆ ప్రొడక్షన్ హౌస్, 2 ప్రొడక్షన్ హౌస్ లో ఏ ఒక్కరికన్నా ఉపాధి ఉందా? రెండోది, ఇప్పుడు ఈ దిల్ రాజు, ద సోకాల్డ్ వెంకటేశ్వర రెడ్డి, ఈ దాంట్లో డిచింగ్, ఈ చీటింగ్, ఈ షుడ్ రిజైన్ బికాస్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది ఆయన పదవిలో. కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మేము ఇది లాస్ట్ టైం చెప్తే లక్కీగా ఆయన అడగలేదు. గేమ్ చేంజర్ విత్డ్రా చేసుకున్నాం, మేమే విత్డ్రా చేపించినాం. తర్వాత సంక్రాంతికి ఉత్సవ సినిమాకి అడగలేదు అంటే ఆడ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉంది. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? టాక్టిఫుల్ గా, ఒక ప్యాటర్న్ గా రేపు సినిమా అంటే ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేస్తున్నారు. చర్చి మాకు టైం ఇస్తలేరు. ఆనరబుల్ కోర్ట్స్ వర్ కైండ్ ఎనఫ్. కోర్ట్స్ మా వైపు ఉన్నాయి, కానీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల వైపు లేదు. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తాన్ని రెహానా, మనశంకర వరప్రసాద్ సినిమాకి అయితే హైక్స్ ఉన్నాయి, ప్రీమియర్ కూడా ఉండబోతుంది. 8వ తేదీన వచ్చినా సరే జీవో, దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చినా సరే దాన్ని దాచిపెట్టారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇవాళ నుంచి హైకోర్టు హాలిడేస్. సో హైకోర్టు హాలిడేస్ లో ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే, అంటే బెయిల్ ఇటువంటివి, ఏదైనా ఇల్లీగల్ స్ట్రక్చర్స్, ఏమన్నా డిమాలిషన్, ఇటువంటి కేసెస్ మాత్రమే వినేందుకు అవకాశం ఉంటుంది హాలిడేస్ ఉన్నప్పుడు. జనరల్ గా అర్జెన్సీ లేని మ్యాటర్స్ వినకుండా ఉండే అవకాశం. సో దీనిది 8వ తేదీ వచ్చినా 10వ తేదీ వరకు దాచి ఉంచారని చెప్తున్నారు. ఏదేమైనా ఒక కన్సిస్టెన్సీ అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా అంతే చేశారు కదా. తన సినిమా ఇండస్ట్రీ అంతా తన దారికి రావాలి అనే క్రమంలో, చంద్రబాబు నాయుడు చేతిలో అక్కడ ఇండస్ట్రీ ఉందన్న క్రమంలో ఆయన పిలిపించుకున్నారు. సో బహుశా ప్రభాస్ కూడా కలవలేదు ఈ మధ్యలో. ఇప్పుడు నేనైతే ప్రభాస్ రేవంత్ రెడ్డి కలిసిందైతే చూడలేదు. సో అందువల్ల రాజాసాబ్ విషయంలో ఒక విధంగా, ఈ విషయంలో ఇంకో విధంగా వివరించి ఉంటారు. ఏదైనా దీనిలో ట్రాన్స్పరెన్సీ ఉంటే బాగుంటుంది. అందరికీ ఒకటే రూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అప్లై చేస్తుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా అప్లై చేస్తే బాగుంటుంది. ఈ ప్రీమియర్స్ అయినా లేకపోతే రేట్స్ అయినా ఒకటే. సినిమా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సరే టికెట్ 300 కాకపోతే ఇంకో 100 రూపాయలు పెంచండి, కానీ ఆ పాప్కార్న్ రేట్ అయితే తగ్గించండి. బయట 10 రూపాయలకు దొరికే పాప్కార్న్ 400 రూపాయలకు అమ్మితే మాత్రం సినిమాలు అయితే చూసుడు బంద్ చేశారు చాలా మంది. ఎందుకంటే చిన్నపిల్లలు పోగానే పాప్కార్న్ అంటారు. సో అందుకని ఏంటంటే ఈ పైరసీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఐబొమ్మ రవి, ఎందుకు అంత ఐబొమ్మ రవికి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది మీరు ఆలోచించండి. సరే మీరు సినిమా రేట్లు ఓకే, నేను అంగీకరిస్తా. సినిమా అన్నది ఇండివిజువల్ చాయిస్. అది 150 ఎంటర్టైన్మెంట్, ఇచ్చే ఎంటర్టైన్మెంట్ 300, 450 ఎంత పెడతారో పెట్టండి. ఢిల్లీలో అయితే 1500, 2000 రూపాయల ఛార్జ్ చేసే కూడా ఉన్నాయి. అది థియేటర్ ఇష్టం, రాష్ట్రాల బట్టి లేదు. మీరు టికెట్ రేట్లు పెంచుకోండి, ప్రీమియర్స్ కూడా పెంచుకోండి, కానీ ఆ పాప్కార్న్ రేటు తగ్గించండి. ఎందుకంటే బయట ఎంఆర్పి, ఒక వస్తువుకు ఎంఆర్పి అన్నది ఉంటుంది. 10 రూపాయలకు అమ్మే పాప్కార్న్ 350 రూపాయలు, 400 రూపాయలకు అమ్మితే థియేటర్లకు ఎవరు రావట్లేదు. మీరు అది గుర్తుంచుకోండి. ఓటీటీలో సినిమాలు ఎందుకు ఇస్తున్నారు? 2025 మొత్తంలో
ఒక 2-3 సినిమాలు మాత్రమే హిట్. మిగతా సినిమాలు సంక్రాంతికి వస్తున్న ఒకటి, ఇంకా 2 సినిమాలు తప్ప అన్ని పెద్ద సినిమాలు కూడా పోయినాయి. సో కష్టం. ఇట్లా అయితే థియేటర్లకు జనాలు రావడం కూడా కష్టం. ఏదో తెలంగాణ అయితే అట్లా ఉంది. ఆంధ్రాలో సంక్రాంతి సమయంలో సినిమాలు చూస్తారు కానీ హైదరాబాద్లో మల్టీప్లెక్స్లకు రావాలంటే కానీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళకైతే నాట్ ఓన్లీ పాప్కార్న్ ఏది కొనాలన్నా సరే దానికి బయట 10 రూపాయలకు అమ్మే పాప్కార్న్ 400, ఐస్ క్రీమ్ 50 రూపాయలు ఉంటే 500, 10 times 40 times అమ్ముతున్నారు. పీవీఆర్ కానీ లేకపోతే ఐనాక్స్ కానీ ఏషియన్ కానీ. ఈ దోపిడీ ఆపకపోతే గనక ఎవరు సినిమాలకి ఇంకా రారు. ఆ ఫ్యాన్సే చూసుకోవాలి. మళ్ళీ మిగతా వాళ్ళంతా ఓటీటీలో చూస్తారు, లేదంటే ఐబొమ్మలాగా ఇంకా పైరసీ తయారైతే దానిలో కూడా చూస్తారు. అట్లా అని చెప్పి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి, ఎందుకంటే కష్టం. సినిమా పరిశ్రమ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. సరే 25 to 50% హీరోలే పారితోషికాలు తీసుకుంటారు. సినిమా బడ్జెట్లో సగం డైరెక్టర్ హీరో రెమ్యునరేషన్ పోతుంది, మిగతా వాళ్ళకి దొరికే తక్కువనే. బట్ ఎంతో చాలా మందికి ఉపాధిని ఇస్తుంది. ఫైటర్స్ అయినా, డాన్సర్స్ అయినా, జూనియర్ ఆర్టిస్ట్ అయినా చాలా మందికి ఉపాధిని ఇస్తుంది. కాబట్టి మన ఇండస్ట్రీ బాగుండాలని కోరుకోవాలి. మీరు కనీసం ఎట్లాగో మీ పారితోషికాలు తగ్గించోరు, టికెట్ రేట్లు తగ్గించుకోరు, కనీసం ఆ పాప్కార్న్ రేట్ అయినా ఆ మాట్లాడి పీవీఆర్ వాళ్ళతో, ఐనాక్స్ వాళ్ళతో, లేకపోతే ఏషియన్ సినిమాస్తో ఉన్న వాళ్ళతో మాట్లాడి కనీసం ఆ 10 రూపాయల పాప్కార్న్ కనీసం 50 రూపాయల కన్నా అమ్మండిరా అని చెప్పండి. టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువైపోతుంది, అది చూసుకోండి. అది సెట్ కాకపోతే మాత్రం నాకు తెలిసి ఇంతకుముందు 10 సినిమాలు చూసేవాళ్ళు ఇప్పుడు 2 సినిమాలకు 3 సినిమాలకు వచ్చారు. అందరూ ఓటీటీలోనూ సినిమాలు చూస్తున్నారు. అందుకని ఇక ప్రభుత్వాలు కూడా ఉంటాయి కదా, ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు సినిమాకి రావాలంటే వాళ్ళకి కష్టమైంది. సో ప్రభుత్వాలు, అందుకని జగన్మోహన్ రెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ మంకు పట్టుని గెలుచుకునేందుకు మేము గవర్నమెంట్ మీకు రేట్ హైక్ అనే ఇష్యూ లేకపోతే అసలు గవర్నమెంట్తో సంబంధమే లేదు. సో ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద మీరున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. సో ఒకటి రేట్ల హైక్ ముచ్చట్లేకపోతే గవర్నమెంట్తో మీకేం సంబంధం, మీ సినిమా ఆడించుకుంటారు బ్రహ్మాండంగా, అది పబ్లిక్ నచ్చితే అవుతుంది. ప్రీమియర్ షోలు వేయాలన్నా లేకపోతే రేట్ల హైక్ చేయాలన్నా మరి ప్రభుత్వాలు ఈ రేట్ల హైక్ చేస్తున్నాయి కానీ ఈ పాప్కార్న్ రేటు గురించి మాత్రం ఆలోచించట్లేదు సామాన్యుడి గురించి. దీనికంటే చాలా పెద్ద దోపిడీ పాప్కార్న్ దోపిడీ. సమోసా కొందామంటే బయట 20 రూపాయలు దొరికే సమోసా 200, 300కు అమ్ముతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ బయట 50 రూపాయలు దొరికితే 300, 400 అమ్ముతారు. 5-6 రేట్లు. దీని మీద ఏం చేస్తుందో మరి గవర్నమెంట్. లేకపోతే అంతకుముందు బహుశా 2017-18 ఆ ప్రాంతాల్లో హైదరాబాద్లో ప్రత్యేక డ్రైవ్ జరిగింది, మళ్ళీ ఆపేశారు. సో దాని మీద అయితే ఖచ్చితంగా ఉండకపోతే ఇండస్ట్రీ కూడా కష్టమే ఇంకా, ఎందుకంటే అందరు కూడా ఓటీటీలో సినిమాలు చూసేస్తారు ఇక. ఓకే భరత్.